బ్రేకింగ్ న్యూస్ ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 110 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 250 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 430 పడకల హాస్పిటల్ భవన నిర్మాణాల పనులు ప్రారంభిస్తారు. 2.14 కోట్లతో దౌలతాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయం, 2 కోట్లతో కొస్గి వేణుగోపాల స్వామి ఆలయాల అభివృద్ధి పనులకు ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ కొడంగల్ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఇవాళ రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? కొడంగల్ నియోజకవర్గంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలో సీఎం రాకతో ఒకసారిగా కొడంగల్ నియోజకవర్గం అంతా కూడా పండగ వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి కొడంగల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి పునర్నిర్మాణ పనులకు ఆయన హాజరు కానున్నాడు. దీనికి ఇప్పటికే 110 కోట్ల రూపాయలు కూడా మంజూరు కావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆలయ రూపురేఖలన్నీ కూడా మారనున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడైతే సీఎం ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాక ఒకవైపు కొండారెడ్డిపల్లి కావచ్చు, మరోవైపు కొడంగల్ నియోజకవర్గంలో కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి టీంను ఏర్పాటు చేశాడు. దాంతో కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయనే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన ఈరోజు 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి నేరుగా కొడంగల్ చేరుకుంటాడు. అక్కడ 110 కోట్ల రూపాయలతో చేపట్టబోయే ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి హాస్పిటల్ ప్రజలకు సరిపోవడం లేదు. దీని దృష్ట్యా నియోజకవర్గ ప్రజలకు అవసరమయ్యేందుకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ 430 పడకల హాస్పిటల్ నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నాడు. అదేవిధంగా దౌలతాబాద్ లోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గి పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయం, వీటికి 2 ఆలయాలకు కూడా 2 కోట్ల రూపాయల పైసలకు కూడా గవర్నమెంట్ నుంచి అందించుతున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఒకే చోట దీన్ని వర్చువల్ గా కూడా ఆయన ప్రారంభించున్నారు. 1970లో కూడా ఈ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరిగింది కాబట్టి అక్కడ ఇరుకుగా రోడ్లు ఇవన్నీ ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేసి పక్కన ఉన్నటువంటి ఆ యొక్క ఇల్లు ఏవైతే కోల్పోతారో వాళ్ళకు కూడా నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందించిన తర్వాతనే ముందుకు వెళ్లే జగ కూడా కార్యాచరణ రూపొందించారు. ఓవరాల్ గా ఈ రోజు ఆయన 11:45 గంటల ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొంటారు. తర్వాత పక్కనే ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు సంబంధించి ఆయన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అంటే గతంలో తను ఏం హామీలు ఇచ్చాడు, గతంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రభుత్వం ఏర్పాటు జరిగాక తను ముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి సంబంధించి ప్రగతి ప్రణాళిక పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఎలాంటి ముందడుగు వేయబోతుంది అనే కోణంలో కూడా ఆయన పూర్తి స్థాయిలో మాట్లాడనున్నటువంటి సిచ్యువేషన్. దీంతో నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు సీఎం వస్తారా, పూర్తి స్థాయిలో ఇక్కడ మాట్లాడతారనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక దీంతో పాటు మరేమైనా వరాలు కేటాయించబోతున్నాడు. ఇప్పటికే వైద్య కళాశాలతో పాటు పెద్ద ఎత్తున అక్కడ నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మొత్తంగా తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి చూపిస్తానని చెప్పాడు. ఇప్పటికే ఆ స్థాయిలో ముందడుగు పడుతుంది. అధికారులను నియమించడంతో పాటు ప్రతిదీ కూడా ఆయన అప్డేట్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే కొండారెడ్డిపల్లి, అదేవిధంగా మరోవైపు కొడంగల్ నియోజకవర్గం రాజకీయంగా ఎదిగేందుకు తమకు పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలు మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలో తను ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఎక్కడ కూడా తను మర్చిపోలేదు, నియోజకవర్గ ప్రజలను పట్టించుకుంటూ ముందుకు పోతున్నాడు. ముఖ్యంగా వైద్య, విద్యం, ఆరోగ్యం ఈ 3 ప్రధాన అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఈ కోణంలో ప్రధానంగా ఈ రోజు మొత్తంగా కూడా ఆయన పర్యటన కొనసాగబోతుంది. ఒకవైపు ఏదైతే 430 పడకల హాస్పిటల్కి సంబంధించి 250 కోట్ల రూపాయలతో కూడా ఆయన ఈ రోజు ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతుండటంతో ప్రజలు పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన బహిరంగ సభలో మాట్లాడిన అనంతరం తిరిగి అక్కడ ఒక పెళ్లి కార్యక్రమంలో పాల్గొంటాడు. అక్కడ నుంచి నేరుగా హెలికాప్టర్ లో హైదరాబాద్ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొడంగల్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ.